హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి 3వ తరగతి సోషల్ సైన్స్ చూస్తూ ఉన్నాము. 3వ తరగతి టర్మ్ 1లో తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. నాకు ఇష్టమైనటువంటి ప్రపంచము. నా పేరు మీనా. నా ఇంట్లో చక్కగా పాడడం ఇష్టం. ఇక్కడ చూడండి, మన ఇంట్లో మనం స్వతంత్రంగా ఉంటాం కదా. నాకు ఇష్టమైనటువంటి ప్రపంచాన్ని గురించి చెప్తూ ఉందన్నమాట ఆ అమ్మాయి. నా ఇంట్లో చక్కగా పాడడం అంటే ఇష్టము, రుచిగా తినడం అంటే ఇష్టము, అవ్వ చెప్పే కథలు వినడం అంటే ఇష్టము, అమ్మా నాన్నలతో షికారుకు వెళ్ళడం అంటే ఇష్టము, అన్నతో కలిసి పనులు చేయడం అంటే ఇష్టము. సో ఈ విధంగా మనము సంతోషంగా మన ఇంట్లో గడుపుతూ ఉంటామన్నమాట. సో మంచి అన్నం తింటాము, తర్వాత వచ్చేసి పాటలు పాడతాము, డ్యాన్సులు వేస్తాము, తర్వాత వచ్చేసి కథలు వింటాము, అమ్మా నాన్నలతో బయటికి వెళ్తాము, తర్వాత వచ్చేసి అందరితో కలిసిమెలిసి ఆడుకుంటాము, పనులు చేస్తాము. సో ఈ విధంగా మన ఇంట్లో ఉండడము చాలా ఇష్టం అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ పార్క్లో ఆడుకుంటూ ఉంది, ఉద్యానవనంలో. నా పరిసరాల్లో ఇరుగు పొరుగు మిత్రులతో ఆటలాడడం అంటే ఇష్టం. తర్వాత వచ్చేసి అంగడి వీధిలో వెళ్ళడం అంటే ఇష్టము. ఉద్యానవనంలో ఊయలలో ఊగడం అంటే నాకు ఇష్టము. ఉద్యానవనం అంటే పార్క్ అనమాట. సో పార్క్లో ఉయ్యాలు ఊగడము, తర్వాత చిన్న చిన్న పోట్ల ఆటలు అంటే ఇష్టము. మైదానంలో చిన్న సైకిల్ తొక్కడం అంటే ఇష్టము. ఈ విధంగా మనకు బయటికి వెళ్ళినా కానీ మన ఇష్ట ప్రకారంగా మనము నడుచుకుంటూ ఉంటాము. సరే, నా బడిలో చెట్లు నాటి పెంచడం అంటే ఇష్టము. తర్వాత వచ్చేసి ఉపాధ్యాయులు నన్ను మెచ్చుకోవడం అంటే ఇష్టము. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఇష్టము. అంటే మనము మామూలుగా సంవత్సరానికి స్వతంత్ర దినోత్సవం రోజు లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చేసి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టేటువంటి ఉత్సవంగా సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటిది స్కూల్లో ప్రతి ఒక్క బడిలో జరుపుతారు. అదంటే నాకు చేయడం అంటే చాలా పాల్గొనడం అంటే ఇష్టము. పోటీ పడి బడి పనులు చేయడం అంటే ఇష్టము. బడి మిత్రులతో జట్టుగా సాయంత్రం పూట ఆడుకోవడం అంటే ఇష్టము. ఇక్కడ నీకు ఏవేవి చేయాలంటే ఇష్టమో రాయి. ఇంట్లో పరిసరాల్లో, తర్వాత వచ్చేసి బడిలో ఏమేమి చేయాలనుకుంటున్నావో ఇక్కడ కొన్ని పేజీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో నీకు ఇష్టం వచ్చింది రాయి. ఇంకా చూడండి, బొమ్మ, తోట పనులు, తర్వాత స్కూల్లో ఆడుకోవడము, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు బళ్ళలో ఆటలు అనేటువంటిదే లేకుండా చేస్తూ ఉన్నారు. అది చేయొద్దు. పిల్లలకు వచ్చేసి మానసికంగా వచ్చేసి ఒత్తిడిని తీసుకొని రావద్దు. అది ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే, వాళ్ళకి కాస్త ఆడుకోవడము, చెట్లను నాటించడము, తర్వాత వచ్చేసి ఆ యొక్క ఆటలు ఆడించడము, ఇవన్నీ చేయడం వలన వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి అనేటువంటిది చెందుతారు పిల్లలు. సరే, ఇక్కడ వచ్చేసి లత, జమాల్, జాన్, మేరీ వీళ్ళందరూ కూడా 3వ తరగతి చదువుతూ ఉన్నారు. వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెబుతారో విందామా. నా పేరు లత. నా తల్లిదండ్రులతో కీళ్ళపాకంలో గ్రామంలో నివసిస్తున్నాను. మా ఇంట్లో ఒక ఆవు కూడా ఉంది.